నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్లో 703 ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్ చౌహాన్ ముకుందరావు గారు, ఆయన టీచర్. మా మదర్ చౌహాన్ గీత. నన్ను బిగినింగ్ నుంచి ఆఫీసర్ చేయాలన్నది మా నాన్న కల, కానీ ఆయన ఎప్పుడూ ఎక్కువ చెప్పకపోతుండే అనమాట. ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేయమని అంటుండే. నేను చేస్తుండే. ఇంకా నేను తర్వాత జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో చదువుకున్నాను. అక్కడ నుంచి నాకు కొంచెం సర్వీస్ మోటివ్ అనేది స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొంచెం అంటే నాకు అంటే ఇది నేను సివిల్ సర్వెంట్ అవ్వకపోతే నేను మోటివేషనల్ స్పీకర్ అవుతుండే కావచ్చు అండి, నాకు అనిపించింది. అంటే నలుగురికి కొంచెం మంచిగా చెప్పడం, అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఇష్యూ సాల్వ్ చేయడానికి చూడడం, అవన్నీ నాకు బాగా అనిపిస్తాయి అనమాట. పీపుల్తోనే యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ కాంబో. నేను అంటే ఇంట్రోవర్టిష్, నేను ఎక్కువ మాట్లాడను, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. దాని తర్వాత నేను ఇంకా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశానండి. దాని తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిపోయాను 2019 నుంచి. దిస్ ఈజ్ మై 4th అటెంప్ట్. నాకు ఇయరే నాకు లాస్ట్ 3 times ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా బాధలో ఉండే అనమాట. అంటే ఏమనుకుంటుండే, నాకు ఇంత చదవచ్చు అనుకుంటుండే, కాకపోతే నాకు తర్వాత తెలిసింది చాలామంది నాకంటే బాగా చదువుతున్నారు అని చెప్పేసి. ఇంకా నేను కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను 2019లోనే నేను ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అనమాట. కొంచెం ఆఫ్లైన్లో క్లాస్ తీసుకుందామని చెప్పేసి బాలత మేడం దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత మ్యామ్తో బాండ్ బాగా ఏర్పడింది. మేము అంటే నాకు మ్యామ్ చాలా హెల్ప్ చేశారండి. పొలిటికల్ సైన్స్లో నేను ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నేను మ్యామ్తో డిస్కస్ చేస్తుండే. ఇంకా పర్సనల్గా కూడా నాకు ఏమైనా అనిపించినప్పుడు, అంటే డిప్రెస్డ్ ఫీల్ అయినప్పుడు, కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, ఏ స్టూడెంట్కి ఉండవు, అందరికీ ఉంటాయి. కానీ మనం అక్నాలెడ్జ్ చేయమన్నమాట. నాకు ఈ ఇష్యూ ఉంది అని అక్నాలెడ్జ్ చేయం. ఎవరో ఒకరు మనకు చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. సో అది నాకు మ్యామ్ అది పాయింట్అవుట్ చేసి నాకు చెప్పారు. నేను ఇంకా ఒక పర్సన్, ఒక మెంటర్, ఒక గైడ్ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ తెలుస్తాయి అనమాట. సో ఒక గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఫ్యామిలీ మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి మన ప్రొఫెషన్ గురించి అన్నీ మనం చెప్పలేకపోవచ్చు, వాళ్ళకు అన్నీ అర్థం కాకపోవచ్చు. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయనకి కొంతవరకు ఐడియా ఉంది, కానీ ఇట్లా సివిల్ సర్వీసెస్లో ఇంత ప్రిపరేషన్ ఉంటుంది, ఇంత ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా ఐడియా లేదు. సో మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి కొంచెం ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఇంత అవేర్నెస్ లేదు. సో నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తానంటే, మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీ పర్సన్లో, అంటే యూత్లో ప్యాషన్ ఉంటుందండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే, నాకు ఇట్లా స్పోర్ట్స్లో వెళ్ళాలని ఉంది, నాకు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉంది, లేకుంటే స్టాండప్ కామిక్ అవ్వాలని ఉంది అనగానే పేరెంట్స్ ఎంకరేజ్ చేయరనమాట. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లో లేదు, మన కమ్యూనిటీలో ఎవరు చేయట్లేదు, మన ఊర్లో ఎవరు చేయట్లేదు అని అంటూ ఉంటారనమాట. సో అవన్నీ పట్టించుకోవద్దు. మీకు నిజంగా నచ్చితే, ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్, ప్లీజ్ డూ ఇట్. మీకు వచ్చేస్తుంది, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా కావాలంటే బీ సిన్సియర్ అండి. మీ వర్క్లో మీరు సిన్సియర్ ఉంటే పీపుల్ మీతోని దే విల్ జాయిన్ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. సో నాకు అలాగా బాలత మ్యామ్ గారు నిజంగా చాలా హెల్ప్ చేశారండి. చాలా అదర్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అంటే జనరల్ స్టడీస్ కోచింగ్ కానీ, ఎస్ఏ కానీ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అందరి పేర్లు మనం చెప్పలేము కాబట్టి నేను నిజంగా బాలత మ్యామ్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. బాలత మ్యామ్ గారు నాకు పొలిటికల్ సైన్స్కి బాగా హెల్ప్ చేశారు. ఇంటర్వ్యూ టైంలో కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ అనమాట నాకు. ఇంకా నేను కొంచెం మాట్లాడితే ఏడ్ చేస్తానేమో అండి. లాస్ట్లీ ఒక్క మాట చెప్తాను ఆస్పిరెంట్స్ అందరికీ, ఆర్ ఎనీబడి, ప్లీజ్ బీ 3 things ఉంటాయండి: ప్యాషన్, ప్రిన్సిపల్స్ అండ్ పర్సివరెన్స్. ఈ 3 ఉండాలి మన దగ్గర. ప్యాషనేట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మనం ఇంకా ప్రిన్సిపల్స్ ఉండాలండి లైఫ్లో. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా, మీరు అప్స్ అండ్ డౌన్స్, చాలామంది ఇంకా ఇవాళ అప్ అండి, కానీ లాస్ట్ 3 years నుంచి నాకు ఇంకా అంటే తెలియదు, ప్రిలిమ్స్ అవ్వలేదు కాబట్టి. సో ఐ బీన్ త్రూ అది ఫెయిల్యూర్ చూసాను, ఇవాళ సక్సెస్ చూస్తున్నాను. సో మీరు ఇంకా పర్సివరెన్స్ మెయింటైన్ చేసి మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా అంతే అండి, సక్సెస్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్.